వర్ధన్ సందర్భంగా ఆల్రెడీ ఇప్పుడు సుధాకర్ గారు ఆయన గురించి కొన్ని పాయింట్లు చెప్పారు. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్లో ఆయనకి 40 ఏళ్ళు చరిత్ర ఉందో ఇప్పుడు అదే పార్లమెంట్లో నేను ఎంటర్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. సో ఆయన పాత పార్లమెంట్ బిల్డింగ్లో ఉండేవారు. మాకు ఆ అదృష్టం దక్కలేదు. మేము వెళ్ళేసరికి ఇప్పుడు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ వచ్చింది. అదృష్టం దక్కలేదని ఎందుకు అంటున్నానంటే పాత పార్లమెంట్లో ఒక చాము ఉంది. ఏంటంటే లోక్సభ, రాజ్యసభ, సెంట్రల్ హాల్. ఇది కొత్తది నాకు బాగానే ఉంది, కానీ పాత ఎంపీలు అందరూ వచ్చి పాతది బాగుంది అంటే నేను కూడా ఏదో మిస్ అవుతున్నానని అనిపిస్తున్నాను. సో ఏదైతే ఇష్యూస్ కోసం జగజీవన్ రామ్ గారు పోరాడారు, ఆల్ ఇండియా డిప్రెస్ లీగ్ అని స్టార్ట్ చేశారు. ఇవాళ సమాజంలో మేము అందరినీ ప్రశ్నించేది బాబ్జీ గారు కూడా ఒకసారి అడిగారు. సమాన హక్కులు ఒకటే కాదు, ప్రతి వర్గం నుంచి నాయకత్వం ఎట్లా వస్తుంది, ఎంత బలంగా ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో డిప్రెస్ క్లాసెస్ నుంచి, దళితుల నుంచి అంత టాల్ లీడర్స్ ఎవరన్నా గత 10 ఏళ్ళుగా ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా అట్లా డెవలప్ అవుతున్నారా? లేకపోతే మీ ఇంట్లో మీరు ఎవరైనా అట్లాంటి వాళ్ళని, పిల్లల్ని మీరు అట్లా తీర్చిదిద్దుతున్నారా? అంటే ఇలాంటి లీడర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనందరం ఒకసారి ఆలోచిద్దాం. వ్యవస్థలో ఏంటంటే బలవంతుడు బలంగా అయిపోతున్నాడు, బలహీనంగా ఉన్న వాళ్ళు బలహీనంగా ఉండిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళు పోరాటం వల్ల కొంతవరకు సమాజంలో జస్టిస్ అనేది వచ్చింది. కంటిన్యూస్గా చేయాలి. బాబ్జీ గారు అన్నట్టు ఐఎమ్ కమిటెడ్ టు దట్ కాజ్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మనం తాత్కాలికంగా ఒకరిని సంతోషపెట్టడానికి నా కొడుకు చీట్ చేసినా వదిలేసేయండి, అటెండెన్స్ లేకపోయినా ఎగ్జామ్ రాయనివ్వండి, ఇట్లాంటివి అడగకూడదు. మనం ఇది అడిగితే మన పిల్లలు బాగుపడరు. ఎక్కువ మంది నన్ను అట్లా అడుగుతారు. మనకు కావాల్సింది ఏంటి? ప్రయోజకులుగా మన పిల్లలు తయారవ్వాలి. వాళ్ళ సొంత కాలమే వాళ్ళు నిలబడగలగాలి. ఏదైతే రాజ్యాంగంగా మనం అందరికీ అవకాశాలు ఇవ్వగలుగుతున్నామో ఎగ్జామ్స్లో, ఉద్యోగాల్లో, అది సద్వినియోగం చేసుకుని వాళ్ళు కూడా బలంగా తయారయ్యి సమాజానికి సేవ చేసే ఒక స్థాయికి వాళ్ళు పెరగాలి. అది మన చేతిలో ఉంది. ఈ వ్యవస్థలో మనం మునిగిపోయి మర్చిపోతున్నాం అసలు మనం ఎందుకున్నామని కూడా. మంచి టైం వచ్చింది. 5 ఏళ్ళ కష్టకాలం చూసి వాళ్ళ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా అనుకూలమైన పరిస్థితి ఉంది. జరిగిన ఈ తప్పులు 5 సంవత్సరాల్లో కూడా సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. మీ అందరి సహాయం అవసరం. ఎందుకంటే ఇప్పుడు 2 వారాలు అయిపోయినాయి ఢిల్లీలో.